సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వజగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడును అయినటువంటి యేసు ప్రభువు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి సర్వమానవాళి రక్షణార్థమై లేత మొక్కవలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి సిలువ మ్రానుకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. ఆ తదుపరి ఆయన సమాధి చేయబడి ముందుగా చెప్పినట్లుగానే 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచారు. తిరిగి లేచి 40 రోజులు తనను తాను కనపరుచుకుని అనేకులు చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీదుగా ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళారు. ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళక మునుపు ఇంకా ఆయన ఒలీవల కొండపైనే ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న ప్రజలకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన బోధించారు. ఆయన బోధించిన విషయాలలో ఒక అంశం ఏమిటంటే, మీరు పట్టణములోనికి వెళ్ళండి, కనిపెట్టి ప్రార్థన చేయండి, పైనుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకుంటారు, అప్పుడు మీరు శక్తి నొందుతారు, బూథి గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు బోధించారు. ఆయన అలాంటి విలువైన విషయాలు బోధించి వారిని ఆశీర్వదించి పరలోకానికి ఒలీవల కొండ మీదుగా ఆరోహణుడై వెళ్ళారు. ఆ తరువాత ఆయన ఆరోహణుడు కాకముందు చెప్పిన మాటల్ని శ్రద్ధగా వినిన 120 మంది ఆ తరువాత ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత యెరూషలేము పట్టణములోనికి వెళ్ళారు. ప్రభు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించిన 120 మంది ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి అక్కడ మేడగదిలో ప్రార్థన ప్రారంభించారు. ఒకానొక సమయంలో వాళ్ళు ప్రార్థన ప్రారంభించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏక మనస్సుతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా 10 దినాలు కావచ్చేసరికి ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వాళ్ళు ప్రార్థన చేయుచున్న మేడగదిలోనికి దిగి రావటం జరిగింది. దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ప్రార్థిస్తున్న వాళ్ళందరిపై అగ్ని నాలుకల వలె విభాగింపబడి వ్రాలగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడి దేవుని ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతూ ప్రభువుని ఘనపరచడం మొదలుపెట్టారు. వాళ్ళలా ప్రభువుని అన్య భాషలతో ఘనపరుస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుతున్న మాటల ధ్వని ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించేసింది. బాగా ఆలకించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపించేసింది. వ్యాపించిన ఆ మాటల ధ్వని పండగ గుంపు వాళ్లకు వినబడింది. అప్పటికే చాలా రోజులకు ముందే భూమి 4 చర్యల నుండి యూదులు అనబడినటువంటి వాళ్ళు యెరూషలేము పట్టణానికి వచ్చి ఉన్నారు. పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు వాళ్ళు. అలా పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన పండగ గుంపు వాళ్ళకి ప్రార్థన గుంపు యొక్క మాటల ధ్వని వినబడింది. వెంటనే ఈ పండగ గుంపు వాళ్ళంతా కూడా అక్కడేదో జరుగుతోంది చూద్దాం రండి అని కూడగలుపుకుని ఈ పండగ గుంపు అంతా కూడా పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన పండగ గుంపు అంతా కూడా ప్రార్థన గుంపు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చి చూసి ఆశ్చర్యచకితులైపోయారు. ఆ ఆశ్చర్యం నుండి తేరుకున్న తరువాత 2 విధాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒక విధం ఏమిటంటే, వీళ్ళు భలేగా మాట్లాడుతున్నారే, ఇన్ని భాషలు వీళ్ళకి ఎలాగూ వచ్చాయి తెలిసాయి అని ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకో విధం ఏమిటంటే, లేదు వీళ్ళు ఏదో క్రొత్త మద్యము
సేవించారు, అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నారు అని మరొక విధంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా చూద్దామని వచ్చిన పండగ గుంపులో రెండు విధాలుగా మాట్లాడుకుంటుంటే అప్పటికే ప్రార్థన గుంపులో ఒకరిగా ఉన్న ఆత్మపూర్ణుడై ఉన్న పేతురు గారు వీళ్ళ మాటలను గమనించి వీళ్లకు అసలు సత్యాన్ని బోధించటానికి లేచి నిలచి తన నోరు తెరిచారు. వెంటనే పేతురు గారిలో నుండి బలమైన వాక్యపు ప్రవాహం బయలు వెడలింది. అలా బయలు వెడలిన బలమైన వాక్ ప్రవాహపు తాకిడికి చూద్దామని వచ్చినటువంటి పండగ గుంపులో 3000 మంది పట్టబడ్డారు వాక్యానికి. ఈ 3000 మంది కూడా పేతురు గారు చెప్పిన ప్రసంగ అనంతరం పేతురు గారి వద్దకు వెళ్ళి, సహోదరుడా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. అప్పుడు పేతురు గారు, కడమ అపోస్తలులు వీళ్ళందరూ కలిసి చక్కటి విషయాలు వాళ్లకు బోధించారు. మారు మనసు పొందమని, పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొందమని, మూర్ఖులకి తరము వారి నుండి వేరై రక్షణ పొందమని చక్కటి విషయాలు వాళ్లకు బోధించగా ఆ 3000 మంది ఆ దినమందే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది రక్షింపబడి సంఘముగా కూర్చబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు. అలా ఒక్క దినమందే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది సంఘముగా కూర్చబడిన, సంఘములో చేర్చబడిన 3000 మంది సమూహమే హెబ్రీ సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3000 మంది సమూహమే హెబ్రీ సంఘం. మనం చదువుకున్న పత్రిక ఏ పత్రిక? హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న వాక్యం మనం చదువుకోవటం జరిగింది. అందుకని హెబ్రీ సంఘము యొక్క పుట్టుక కొంత మీకు తెలియచేశాను. హెబ్రీ సంఘము అంటే వాళ్ళకేవో 2 చెవులు కాళ్ళు ఎక్కువ ఉంటాయని కాదండి. హీబ్రూ జాతికి చెంది, అంటే యూదుల జాతికి చెంది హీబ్రూ భాషే మాట్లాడేటువంటి యూదులైన వారిలో నుండి ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిన సమూహమే హెబ్రీ సంఘం. అరామైక్ భాష, గ్రీకు భాష, హీబ్రూ భాష ప్రాముఖ్యమైనవి ఆ రోజుల్లో. అయితే ఈ 3 భాషలు మాట్లాడేవాళ్ళు ఉండేవారు. అరామైక్ అలాగే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు ఉండేవారు. ముఖ్యంగా హీబ్రూ భాషే మాట్లాడేటువంటి యూదులలో నుండి ప్రభువు మార్గంలోనికి వచ్చిన 3000 మంది సమూహమే హెబ్రీ సంఘం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ హెబ్రీ సంఘం అనబడిన 3000 మంది సమూహము సంఘముగా కూర్చబడి సంఘములో చేర్చబడింది మొదలుకుని గొప్ప భక్తి చేశారు. ఎంత గొప్ప భక్తి చేశారంటే వీళ్ళు చేసిన భక్తి వలన అపోస్తలుల ద్వారా అధికమైన దైవ కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. అంతకుముందు అపోస్తలుల ద్వారా జరిగిన గొప్ప కార్యాల కంటే వీరు చేసిన భక్తి వలన మరిన్ని గొప్ప కార్యాలు, దైవ కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరగటాన్ని బట్టి ఆ ప్రాంతములన్నిట దైవ భయము కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప భక్తి చేశారండి ఆ 3000 మంది సంఘ సమూహము. ఎంత గొప్ప భక్తి అంటే మీరు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకోండి తరువాత, ఇప్పుడు కాదు. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక కొనసాగారట వాళ్ళు. అలా వాళ్ళు కొనసాగటాన్ని బట్టి ఆ ప్రాంతములన్నిటా ప్రతివానికి భయం కలిగింది. మరణ భయం కాదు, దైవ భయం కలిగింది. దైవ భయం కలగటానికి కారణం మరియు అనేకమైన మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరగటమే. అపోస్తలుల ద్వారా అనేకమైన దైవ కార్యాలు జరగటాన్ని బట్టి ఆ ప్రాంతంలో ప్రతివానికి దైవ భయం కలిగింది. ఇదంతా జరగటానికి గల కారణం ఆ 3000 మంది సంఘ సమూహము చేసిన నిక్కర్చైన నీతి కలిగిన పరిశుద్ధ భక్తి కారణం. అంత గొప్ప భక్తి చేశారు వాళ్ళు. అంత గొప్ప భక్తి చేసిన హెబ్రీ సంఘం, ఉన్నతమైన భక్తి శ్రద్ధలు కలిగిన హెబ్రీ సంఘం కొన్నేళ్లు గడిచిన తరువాత మెల్లమెల్లగా భక్తిలో సన్నగిల్లటం ప్రారంభమైంది.
మెల్లమెల్లగా భక్తిలో దిగజారిపోతూ ఉన్నారు వాళ్ళు. ఎంత విచారకరం ఇది. ఒకప్పుడు సభలు అంటే పండుగలు, గొప్ప ఆధ్యాత్మిక సందడితో జరుగుతూ ఉండే ప్రతి చోట. కానీ ఈ రోజున ఈ లైవ్ స్ట్రీమింగ్స్, డిజిటల్ మినిస్ట్రీస్, సోషల్ మీడియా అనేటువంటి మాధ్యమాలు రావటాన్ని బట్టి అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు కదా వినబడేవి అని సభలకు రావటం మానేశారు చాలామంది. ఎంత భయంకరం! భక్తి ఈ విధంగా సన్నగిల్లిపోతుంది. ఎంత దారుణం ఇది. ఒకప్పటి సభలకు ఉన్న వైభవం మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తోంది. సభలకే కాదు, సంఘ సభ్యుల్లో కూడా మొదట ఉన్న ఆధ్యాత్మిక దైవ ప్రేమ, మొదట ఉన్న ఉత్సాహం, మొదట ఉన్న నిరీక్షణ, మొదట ఉన్న భయభక్తులు, మొదట ఉన్నటువంటి ఆ యొక్క ముందడుగుతనం, అంటే దేవుని పని కొరకు నేనేమన్నా చెయ్యాలి అనే ముందడుగుతనం రాను రాను ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. ఇది చాలా విచారించవలసిన విషయం, చాలా విచారణకరమైన విషయం ఇది. ఎంత దారుణం అండి. మీకు మాట చెబుతాను. డిజిటల్ పరిచర్య అనేది, లైవ్ స్ట్రీమింగ్ అనేది, ఈ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా అనేది ఎవరైతే సభలకు దైవ సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉన్నారో, రాలేని పరిస్థితిలో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ కొరకే తప్ప వచ్చే అవకాశం ఉండి కూడా మానేస్తాను అనే వాళ్ళను గురించి కాదండి ఇవి. దయచేసి గమనించండి. ఈ లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, లేకపోతే డిజిటల్ పరిచర్య కావచ్చు, ఎవరికి ఇక మంచానికి పరిమితి అయిపోయి లేవలేని స్థితిలో ఉండి మొత్తం మంచం మీదే దిర్రి అని మొత్తం కానిస్తూ చాలా దయనీయమైన పరిస్థితిలో బ్రతుకుతున్నారు చూసారా. వాళ్ళు సభలకు రాలేరు, సన్నిధికి రాలేరు. అలాంటి వాళ్ళ కొరకే అసలు డిజిటల్ పరిచర్య అనేది. అలాగే దేశం కాని దేశంలో ఎడారులలో ఉంటూ ఒంటెలను గొర్రెలను కాస్తూ చాలా ఇబ్బందులు పడుతూ దూరంగా ఉంటారు చూసారా, వాళ్ళ కొరకండి ఈ డిజిటల్ పరిచర్య వంటివి ప్రయోజనకరం. అంతేగాని మీరు ఇళ్ళకాడే ఉండిపోయి సభలకు రాకుండా, దైవ సన్నిధికి రాకుండా అలాగే జీవనాన్ని గడిపేమని కాదు. డిజిటల్ పరిచర్య కానీ, లేకపోతే ఈ సోషల్ మాధ్యమాలు, ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేవి వాటి కోసం కాదు. మీరు సన్నిధికి రాకుండా ఆగిపోవటం కోసం కాదు ఇవి. అయ్యా 3వ రోజు సభ, నేను వెళ్ళాలి, 2 రోజులు ఎలాగో తీసుకెళ్ళలేదు నువ్వు, ఈ రోజైనా తీసుకెళ్ళి దించు సభకి, నేను అక్కడే ఉండి వాక్యం వినాలి బాబు, 2 రోజులు సభలు మిస్ అయిపోయాను అని భర్తను వేడుకుంటుందట భార్య. నేను తీసుకెళ్ళను, 2 రోజులను అడుగుతున్నావు, తీసుకెళ్ళానా? ఈరోజు కూడా తీసుకెళ్ళను. అంతగా నీకు సభలో పాల్గొవాలని ఉంటే నేను యూట్యూబ్ ఆన్ చేసి పెట్టేస్తాను టీవీలో. అక్కడ అయ్యే ప్రోగ్రాం అంతా కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మన ఇంటికి టీవీలోకి వచ్చేద్ది. చక్కగా కూర్చుని సోఫాలో చూడు, ఏకీభవించు. అక్కడికి వెళ్తే అందరిలో ఒకదానివి, ఎక్కువ ఉంటే నువ్వు ఒక్కదానివే. అక్కడికి వెళ్తే సరిగ్గా గాలి ఫ్యాన్ కూడా ఏమి ఉండకపోవచ్చు, ఎక్కడైతే ఏసీలో కూర్చోవచ్చు. అక్కడైతే అలా కుర్చీ ఉన్నా లేకపోయినా కింద అయినా కూర్చుని వినాలి. ఎక్కడైతే సోఫా, మధ్య మధ్యలో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకుని తింటూ మంచినీళ్ళు త్రాగుతూ కూడా చూడొచ్చు, ఏకీభవించవచ్చు. కనుక ఆ రకంగా నువ్వు ఇంటికాడే ఉండు, హాల్లోనే కూర్చుని టీవీలో చూసే సభ అంతా ఏకీభవించే అని చెప్పి ఆ టీవీలో ఇప్పుడు డిజిటల్ టీవీస్ వచ్చేసాయి కదండి, యూట్యూబ్ కనెక్ట్ చేసేసి పెట్టేసాడు, ప్రోగ్రాం వచ్చేస్తుంది సభ అంతా కూడా. ఆవిడ చూసేసరికి ప్రసంగం ఇచ్చేశారు. అయ్యి బాబు, ఇప్పుడు నేను బతిమలాడితే 1 గంట పట్టుద్ది, ఇటు తీసుకెళ్లేసరికి వెళ్ళేపాటుకు 1 అరగంట పట్టుద్ది, మొత్తం సభ అంతా అయిపోద్ది, ఎందుకు వచ్చిన గొడవని అలా కూర్చుని చూస్తుంది. ఏకీభవించింది, సభనంతా చూస్తోంది, ప్రసంగం అంతా వింటోంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుంది, ఆశీర్వచనం తీసుకుంది. దైవజనుడు ఆశీర్వాదం పలికితే దేవా ఆశీర్వాదం నాకు కలుగునుగాక అనుకుంది. అంత అయిపోయిన తర్వాత భర్త వచ్చి, చూసావా నీకెంత మంచి ఏర్పాట్లు చేశాను అలసట లేకుండా, అది మరి నేనంటే భోజనం పెట్టు అన్నట. అభిరుచి ఛానల్ పెట్టుకో అని చెప్పిందట ఆవిడ. అభిరుచి ఛానల్ పెట్టుకో అందట. అదేంటది అన్నట. చాలా రకాల వంటకాలు ఉంటాయి, తీసుకు తినేముందంటండి. అరది ఎలా కుదురుద్ది అన్నట. మరి ఇది ఎలా కుదురుద్ది?
నేను సన్నిధికి వెళ్ళాలి, సభకు వెళ్ళాలి, అక్కడ సంఘంతో పాటు పాల్గొని ప్రత్యక్షంగా దైవోపదేశాన్ని వినాలి. అది కదా. టీవీల్లో వచ్చేటువంటి వంటకాలు చూడగలుగుతాం, కానీ రుచి చూడగలుగుతామా? అలాగే ఈ లైవ్ స్ట్రీమింగ్ కూడా అని భర్తకు బుద్ధి చెప్పిందటండి భార్య. ఈ ఇంగితం ప్రతి ఒక్కరికి ఉండాలి. కనుక ఈ లైవ్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా అనేటువంటి వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా దిగజారిపోతున్నారు చాలామంది. దారుణ పరిస్థితి ఇది. కనుక నేనేమంటున్నానంటే, మొదట ఉన్న ఉత్సాహము, ధైర్యము, నిరీక్షణ, భయభక్తులు, ఆ మొదటి దైవికమైన ప్రేమ, ఇవన్నీ మనం కడవరకు కలిగి ఉండాలి. స్తోత్రం. ఎప్పుడు దిగజారకూడదు. అయితే ఆనాడు హెబ్రీ సంఘం దిగజారిపోయింది. ఈనాటి సంఘాలు కూడా కొన్ని దిగజారిపోతున్నాయి. ఎంత దారుణం! ఇప్పటి పరిస్థితులు ఇప్పుడుంటే అప్పటి పరిస్థితులు అప్పుడున్నాయి. చక్కగా భక్తి చేసిన సంఘం కొన్నాళ్ళు గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతోంది, భక్తిలో దిగజారిపోతోంది. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తవలసిన హెబ్రీ సంఘం పరిగెట్టడం మానేసి నడవటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు నడవటం మానేసి నుంచుని చూస్తోంది. కొన్నాళ్లకు నుంచుని చూడటం మానేసి చతికిల పడి కూర్చుంది. ఆ తర్వాత స్టేజ్ ఏమిటి? పడుకోవటం. పరదేశులము ప్రియులరా, మృతస్థితికి వచ్చేస్తోంది హెబ్రీ సంఘం. చక్కగా భక్తి చేసిన సంఘం, అద్భుతమైన మాదిరిని కనపరిచిన సంఘం కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదిగో భక్తిలో దిగజారిపోతుంటే, చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసి ఉంటే, అలా చతికిలపడి చచ్చే స్థితికి వచ్చేసిన హెబ్రీ సంఘాన్ని బలపరిచి పురికొల్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పత్రికాస్త్రమే ఈ హెబ్రీ పత్రిక. అంత గొప్ప పత్రిక ఇది. ఈ పత్రికను మనస్సు పెట్టి చదవగలిగితే నామకార్థులు నమ్మకస్తులుగా మారతారు, లోకస్తులు కూడా సంఘస్థులై తీరుతారు. అన్ని గొప్ప విషయాలు ఉంటాయి ఇందులో. అలాంటి ఈ పత్రికలో నుండి మనం ఒక్క మాట చదువుకున్నాం. ఏమిటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అనేటువంటి మాట చదువుకున్నాం. చిన్న మనవి, చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు అనాథ పిల్లల్లాగా. తల్లిదండ్రులు ఉన్నారండి పిల్లలకి, కొద్ది దగ్గర పెట్టుకోండమ్మా, ఉంటే మంచోళ్ళు మీరు. నేను అనుకున్నాను హాస్టల్ నుండి తీసుకొచ్చారేమో అన్నం పెట్టడానికి అనుకుంటున్నాను. లేదండి, ఉన్నారా? మన దగ్గర పెట్టుకోండమ్మా. మీ పిల్లల అల్లరి మీకు ముద్దు, మాకొద్దు. దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. దయచేసి సభను ఇబ్బంది పెట్టొద్దు. ఎంతో వ్యయప్రయాసాలతో దైవజనులు ఏర్పాటు చేశారు ఈ సభల్ని. ఆలకించండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అని వ్రాయబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నది రక్షణ గూర్చి కాదు, గొప్ప రక్షణ గూర్చి. గొప్ప రక్షణ గూర్చి ఆత్మదేవుడు తెలియజేస్తున్నారండి. గొప్ప రక్షణ గురించి ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే బైబిల్ ప్రకారం రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ప్రకారమే రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. రెండు ఒకటి కాదండి, రెండు ఒకటి కాదు. జాగ్రత్తగా వినండి. రక్షణ వివరణ వేరు, గొప్ప రక్షణ వివరణ వేరు. రెండు ఒకటి కాదండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనం చదువుకున్న మూలవాక్యంలో చెప్పుచున్నది గొప్ప రక్షణ గురించి తెలియచేస్తున్నారు. బైబిల్లో రక్షణ వివరాలు ఉన్నాయి, గొప్ప రక్షణ వివరాలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మీకు ఒక సూత్రం తెలియాలి ముందుగా. ఇది బాగా గుర్తుంచుకోండి. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, అనేక సార్లు గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు రక్షణ అనే పదమే వాడబడింది. ఈ సూత్రాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అనేక సార్లు పాత క్రొత్త నిబంధనలలో గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే పదమే వాడబడింది. అక్కడ రక్షణ అనే పదం వాడబడినంత మాత్రాన అది సాదా సీదా సామాన్యమైన రక్షణ కాదు, గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకుంటేనే ఈ పాఠం మనకు అర్థమవుతుంది.
ఉదాహరణకు, బూధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు అన్నారు. అక్కడ రక్షణ అనే పదం వాడబడినప్పటికీ అది ఏ రక్షణ? గొప్ప రక్షణ. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ఉంది లేఖనంలో. అక్కడ రక్షణ అనే పదం వాడబడినప్పటికీ అది సాదాసీదా సామాన్యమైన రక్షణ కాదు, అది గొప్ప రక్షణ. మూర్ఖులకి ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి అని ఉంది వాక్యంలో. అక్కడ కూడా రక్షణ అనే మాట వాడబడినప్పటికీ అక్కడ రక్షణ అని ఉన్నంత మాత్రాన సాదాసీదా సామాన్యమైన రక్షణ కాదు, అది గొప్ప రక్షణ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విషయంలోకి వెళుతున్నాను, గమనించండి. బైబిల్ ప్రకారమే రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. బైబిల్లో కొన్ని పదాలు ఒకేలాగా ఉన్నట్టుంటాయి, కానీ వాటి వివరాలు వేరుగా ఉంటాయండి. ఉదాహరణకు, మీరు సామెతల గ్రంథాన్ని గమనించగలిగితే రాయి బరువు ఇసుక భారం అని వ్రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో. చాలామంది దృష్టిలో బరువన్నా భారమన్నా ఒకటే, కానీ బైబిల్ లెక్కల ప్రకారం బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. బరువు అంటే కాటాలు వేసి తూస్తే తెలుస్తుంది, భారము అంటే భుజాల మీద మోస్తే తెలుస్తుంది. ఎర్రటెండని కూడా లెక్క చేయకుండా బస్తాలు మోసే హమాలీ కూలన్నకు తెలుస్తుంది భారం ఏమిటో. కిరాణా కొట్లో కూర్చుని కిరాణా సామాన్లు అమ్మే వ్యక్తికి తెలుస్తుంది బరువు ఏమిటో. కాటాలు వేసి తూస్తే తెలిసేది బరువు, భుజాల మీద మోస్తే తెలిసేది భారం. బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు బైబిల్ లెక్కల ప్రకారం. కానీ ఒకటి అనుకుంటాం, అది మన తప్పు, లేఖనం తప్పేమి కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఉంది సామెతల గ్రంథంలో. చాలామంది దృష్టిలో అందమన్నా సౌందర్యమన్నా ఒకటే, కానీ బైబిల్ లెక్కల ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు. అందము అంటే దేవుడు మనకు ఇచ్చేది, సౌందర్యము అంటే మనం దానికి పూసేది, చేసేది. కళ్ళకు రంగు, పళ్ళకు రంగు, వేళ్ళకు రంగు, గోళ్ళకు రంగు, ఊసే ఉమ్ముకు రంగు అన్నట్లు రకరకాల రంగులతో హంగుగా తయారవుతూ ఉంటారు కదా, అది సౌందర్యం. దేవుడు మనకు ఇచ్చేది అందం, దానికి మనం చేస్తున్నది, పూస్తున్నది సౌందర్యం. ఎక్స్ట్రా మేకప్ చేస్తాం కదా, ఇది సౌందర్యం. ఇప్పుడు చెప్పండి, అందం సౌందర్యం ఒకటా? కాదు. దేవుడు మనకిచ్చేది అందం, దానికి మనం చేసేది, పూసేది సౌందర్యం. అలాగే సువార్త అనే మాట ఉంది బైబిల్ గ్రంథంలో. సువార్త అనే పదం, ఈ మాటని సర్వసాధారణంగా వాడుక భాషలో ఏమంటారంటే శుభవార్త అంటారు. నాతో చెప్పండి, ఏమంటారు? శుభవార్త అంటారు. అనొచ్చు, అలాగే అనాలి. సువార్త అని బైబిల్లో ఉన్న మాటని వాడుక భాషలో శుభవార్త అనే అనాలి నిజానికి. కానీ సువార్తీకరణ అనే సబ్జెక్ట్ ప్రకారం సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. బైబిల్ కాలేజెస్లో సువార్తీకరణ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. దాని ప్రకారం సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. శుభవార్త అంటే పండుగ సందర్భంగా మా కొట్లో 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ. ఏంటిది? శుభవార్త. సార్ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్ అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పేవయ్యా అంటాం. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామయ్యా అన్నారనుకోండి, మంచి శుభవార్త చెప్పేవయ్యా, మీకు శుభం కలగాలంటాం. అవునా కదండి? అలాగే మీకు చెబుతున్నానండి, మా ఆవిడ నీళ్ళు వసుకుందని ఎవరు చెప్పినా ఏమంటాం? అవతలపో అంటామా? మంచి శుభవార్త చెప్పేవయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక అంటాం. మానవులను తాత్కాలికముగా ఆనందింపజేసే వార్త శుభవార్త. మానవులను తాత్కాలికముగా ఆనందింపజేసే వార్త శుభవార్త. మానవుల బ్రతుకులను మార్చే శాశ్వతమైన ఆనందాన్ని మానవుల జీవితాల్లో నింపే వార్త సువార్త. శుభవార్త వేరు, సువార్త వేరు, రెండు ఒకటి కాదండి. శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు. వింటున్నారా? శుభవార్తను పోస్ట్ మ్యాన్ గారు కూడా తీసుకొస్తారు. సువార్తను దైవజనులు, దేవుని బిడ్డలు సువార్త గాడిదలై మోసుకొస్తారు. ఇప్పుడు చెప్పండి, సువార్త శుభవార్త ఒకటా? కాదు.
మామూలుగా వాడుక భాష ప్రకారం చూస్తే ఒకటేమో కానీ సరియగు లెక్కల ప్రకారం చూస్తే రెండూ ఒకటి కానే కాదండి, వేరువేరవి. అలాగే చందా పాట పాడేశారా, చందా పట్టేశారా, చందా ఇట్టకి డబ్బులు లేవు నా దగ్గర అంటూ ఉంటారు కొంతమంది, చూసారు మీరు? చందా కాదు, కానుక అనాలి. ఎందుకంటే చందా వేరు, కానుక వేరు, రెండు ఒకటి కాదు. అనాథ శవాలకు ఎత్తేది చందా, మన ఆశీర్వాదం కొరకు దేవునికి ఇచ్చేది కానుక. అందం వేరు, సౌందర్యం వేరు, బరువు వేరు, భారం వేరు, సువార్త వేరు, శుభవార్త వేరు, కానుక వేరు, చందా వేరు, ఒకటి కాదండి. మేము పెంచుకునే కుక్కోసారి బయటికి వెళ్ళిపోయింది. నేనంటే మహా గౌరవం ఉన్న ఒక వ్యక్తి ఆ కుక్కను చూసి అరుస్తున్నాడు, పాష్ గారి కుక్క, పాష్ గారి కుక్క అంటున్నాడు. వాడు అలా అనకూడదు, ఈ కుక్క పాస్టర్ గారిది, ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి, సరేగు వాచకం అది. కానీ ఇప్పుడు పాష్ గారి కుక్క, పాష్ గారి కుక్క అంటే ఇప్పుడు ఎవరిని అంటున్నాడు? మీకు అర్థమైందండి? అంటే నేనంటే మహా గౌరవం ఉన్న ఆ వ్యక్తి నన్ను కుక్కని చేశాడు. అది మీకు అర్థమైందా? అతగాడి లెక్కల ప్రకారం పాస్టర్ గారి కుక్క అన్న, ఈ కుక్క పాస్టర్ గారిది అన్న ఒకటే కావచ్చు, కానీ సరియగు వాచకం ప్రకారం చూస్తే రెండు ఒకటా కాదు. వాడు పలికిన మాట వేరు, పలకవలసిన మాట వేరు. చందా వేరు, కానుక వేరు, సువార్త వేరు, శుభవార్త వేరు, అందం వేరు, సౌందర్యము వేరు, బరువు వేరు, భారము వేరు. ఇదే క్రమం ప్రకారం చెబుతున్నాను, రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదండి. అసలు రక్షణ అంటే ఏమిటి, గొప్ప రక్షణ అంటే ఏమిటి అది కూడా చెప్తా. రక్షణ అంటే దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ, దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. ఇప్పుడు చెప్పండి, రక్షణ గొప్ప రక్షణ ఒకటా కాదండి. అసలు రక్షణ ఎప్పుడు కలిగింది, గొప్ప రక్షణ ఎందుకు కలుగవలసి వచ్చింది అది కూడా చెప్తాను. మా ఆశీర్వాదం గారు ఉన్నారండి, మంచిది ఇంకేముంటుంది, పర్లేదు. కూర్చోండి. క్షమించాలి అంటే అలా మంచినీళ్ళు తాగవలసి వస్తుంది, ముసలోను కదండి, తప్పదు మరి. మీరు గమనించాలి, రక్షణ ఎప్పుడు కలిగింది, గొప్ప రక్షణ ఎందుకు కలుగవలసి వచ్చింది అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. రక్షణ ఎప్పుడు కలిగిందో మనకు తెలియాలంటే మనం బైబిల్లో నోవహు గారి కాలానికి వెళ్ళాలి. నోవహు గారి కాలం వచ్చేసరికి భూప్రజలందరూ చెడిపోయి ఉన్నారు. నరుల హృదయ ఆలోచన కేవలము చెడ్డదిగా ఉంది. ఎందుకంటే అప్పటికి పెరిగి పెరిగి పేరుకుపోయిన పాపంలో మానవజాతి కూరుకుపోయింది. నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డారు. అంత దారుణమైన స్థితికి మానవాళి దిగజారిపోయింది పాపం వలన. అప్పుడు దేవుడు అనుకున్నారు, మానవుల్ని పట్టి పీడిస్తున్న ఈ పాపపు పంకిలాన్ని లేకుండా తీసేయాలి, లేకుండా చేసేయాలి అని దేవుడు అనుకుని జలప్రళయాన్ని కలుగు చేద్దామని ఉద్దేశించారు దేవుడు. జలప్రళయాన్ని కలుగు చేయాలి అనుకున్నారు దేవుడు. అనుకున్నారు, కానీ ఆయన అనుకున్న పని చేసే ముందు ఒకరికి చెప్పే అలవాటు ఉందండి దేవునికి. సొదొమ గొమొర్రా పట్టణాలపైన అగ్ని గంధకముల వర్షమును కురిపిద్దామని దేవుడు అనుకున్నప్పుడు ముందుగా ఎవరికన్నా చెప్పారా, చెప్పకుండా చేశారా? అబ్రాహాము గారికి చెప్పారు కదా. అదనమాట అండి దేవునికి ఉన్న అలవాటు అది. కాబట్టి నేను ఈ విషయం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అని భూప్రజలందరినీ దేవుడు పరీక్షగా చూడగా, తూటి మొక్కల్లో టేకు మొక్కలాగా, పందుల గుంపులో పన్నీరు సీసాలాగా, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మంలాగా ఒక నీతిమంతుడు దేవునికి కనపడ్డారు. అతనే నోవహు. నోవహు గారిని దేవుడు వాక్ ప్రత్యక్షత ద్వారా దర్శించారు. నోవహు గారితో దేవుడు మాట్లాడారు. నోవహు గారితో దేవుడు మాట్లాడి ఏమని చెప్పారంటే, నోవహు, రాబోవు దినములయందు నేను జలప్రళయాన్ని కలుగు చేయబోతున్నాను. భూమిపైకి జలములు పొర్లి పారతాయి. ఆకాశం నుండి విపరీతంగా నీళ్లు కురవటం వల్ల భూమిపైకి జలములు పొర్లి పారతాయి.
ఆ సమయంలో తప్పించుకోవటానికి, రక్షింపబడటానికి వీలుగా నేను చెప్పిన కొలతల ప్రకారం, నమూనాల ప్రకారం నేను చెప్పిన కలప తెచ్చి ఒక వాడను తయారు చేయించు. చితిసారకపు మ్రాణులతో ఆ వాడను తయారు చేయాలి. లెక్కలు కొలతలు ఈ విధంగా ఉండాలి. ఈ నమూనాలో ఈ రూపురేఖలతో ఆ వాడ తయారై ఉండాలని దేవుడు అన్ని వివరంగా నోవహు గారికి చెప్పారు. ఆజ్ఞాపూర్వకంగా చెప్పారు, హెచ్చరికాపూర్వకంగా చెప్పారు. వెంటనే నోవహు గారు దేవుడు చెప్పిన ఆజ్ఞలను, హెచ్చరికలను గైకొని చిత్తం ప్రభు అన్నాడు. ఆ తర్వాత దేవుడు వెళ్ళిపోయారు అక్కడి నుండి. నోవహు గారు వెంటనే దేవుడు చెప్పిన పనిని ప్రారంభించి వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణుల్ని రప్పించాడు. తన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి, తన పలుకుబడిని ఖర్చు పెట్టి. ఆ రోజుల్లో ఫారా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు నోవహు గారు. ఆ ఫారా అనే ప్రాంతంలో మకుటం లేని మహారాజుగా విరాజిల్లుతున్న గొప్ప వ్యక్తి నోవహు గారు. కనుక తన దగ్గర ఉన్న ధనాన్ని, పలుకుబడిని ఖర్చు పెట్టి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులు రప్పించాడండి. ఏమండి, ఇక్కడ ఒకసారి ఆగి మాట్లాడుతున్నాను ఈ విషయం దగ్గర. దేవుడు చెప్పి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. మరి దేవుడు చెప్పిన పని చేయటానికి ఖర్చు ఉందా లేదా? చెప్పండి, ఖర్చు ఉందా లేదా? ఖర్చు ఉంది. మరి దేవుని సేవ ఉచితమని ఎందుకు అనుకుంటున్నారు? ఈ సభలు జరుగుతున్నాయంటే ఇది ఏమైనా ఉదారంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈ సభలు దైవజనుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సభల కోసం. కొన్ని లక్షల ఖర్చుతో దైవజనుడు, వారి కుటుంబం, సంఘం ఏర్పాటు చేసిన సభలండి ఇవి. దీని వెనుక ఎంతో వ్యయప్రయాసాలు ఉన్నాయి, ఎంతో భారం ఉంది, ఆత్మల భారం ఉంది ఈ సభల వెనుక దైవజనులకు. ఏమనుకుంటున్నారు? సభలు మాటల సభలు పెట్టేద్దాం అనే దైవ ప్రేరేపణ ఎంత గొప్పదో దాని ఖర్చు కూడా అంతే గొప్పగా ఉంటుందండి. కనుక మీకు ఒకటి చెబుతున్న సూత్రం, మా సంఘంలో నేను చెప్పేది మీకు చెబుతున్నా. మా సంఘానికి ఎప్పుడు ఏం చెప్తానంటే, మా సభల విషయం కావచ్చు, బయట వాళ్ళు ఎవరైనా మా సభలు ఉన్నాయి అయ్యగారు, కొద్దిగా మీ చర్చిలో ప్రకటన చేయండి, సంఘాన్ని పంపండి అని పేపర్లు పంపుతారు. అప్పుడు కూడా నేనే పేపరు చదివి ప్రకటన చేసి ప్రార్థన చేయించి చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ సభల కొరకు ప్రార్థించక మానేకండి, ఖచ్చితంగా ప్రార్థించండి. ఈ సభల్లో మానకుండా అందరూ పాల్గొండి. వెళ్ళేటప్పుడు ఒక మంచి కానుక తీసుకువెళ్ళి వేయండి. ఒకటి పక్కన 0, 2 పక్కన 0 లేక మానండి. ఎందుకంటే అది ఆదివారం ఆరాధన కాదు, ప్రతి వారం జరిగేది కాదు, స్పెషల్ మీటింగ్స్ ఆ దైవజనుడు పెట్టుకున్నవి. కాబట్టి కనీసం 5 పక్కన 2 0 కదా, 2 పక్కన 2 0 ఉండాలి. విలువైన కానుక మీరు వేస్తే ఆ సభల్లో కొంత భారమైన ఆ దైవజనుడికి తగ్గుతుంది. కనుక వెళ్ళే ప్రతి ఒక్కరూ మంచి ఆఫరింగ్ వేసి దీవెన పొందండి. ఆ సభల దీవెన మీరు పొందగలుగుతారని చెప్తాను. అదే సమయంలో మీరు కానుక వేసి సభలో పాల్గొనటమే, కానుక వేయటమే కాదు, సభ అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా పనులు ఉంటే కనీసం 1 గంట సేపు అక్కడ పనిచేసి చక్కబెట్టి ఇంటికి రావాలి అని కూడా నా సంఘానికి నేను చెప్తానండి. దేవుడు నాకు ఇచ్చిన సంఘ బిడ్డలకు చెప్తాను. అర్థమవుతుందా మీకు? అది నా అలవాటు. అదే మాట మీకు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ జరుగుతున్న సభలు ప్రతి వారం జరిగేవి కావు. దైవజనుడు ఎంతో వ్యయప్రయాసాలతో, భారంతో, దీని వెనక ఎంతో కన్నీరుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు దైవజనుడు షూట్ వేసాడరా, లేకపోతే చక్కగా నవ్వు ముఖంతో ఉన్నాడరా అని. కానీ ఈ పరిచర్యలో, సేవా పరిచర్యలో ప్రతిరోజు వారి గుండె ఏడుస్తూ, తెలుసా మీకు ఎంత ప్రసవ వేదన తెలుసా అండి? కారుతున్న కన్నీళ్లను కూడా కొన్నిసార్లు దైవజనులంగా మేము కన్నురెప్పల మాటను ఆపేసుకుని కలుగుతున్న బాధను పంటి బిగువన భరిస్తూ, ఎన్నో మాటలు పడుతూ, నీలాపనిందలు మోస్తూ మేము దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతాం. మామూలు గాయాలు కాదు మేము రోజు పొందేది తెలుసా? మీరు మా బట్టలు చూస్తారు కానీ మా బనీలను చూడరు. కార్గిల్ యుద్ధంలో పాల్గొని కన్ను మూసిన సిపాయి గారి దుస్తుల్లాగా తూట్లు పడిపోయి ఉంటాయి మా బనీళ్ళు. అందుకని ఏ దైవజనురాలైనా బనీల్ని బయట ఆరబెట్టరు. అందుకని మా బట్టలు చూడకండి, ఎప్పుడన్నా వీలైతే ఆరబెట్టిన మా బనీని చూడండి, మీకు అర్థమవుద్ది. ఎంత నలిగిపోతామో తెలుసా సేవలో. నేనే కాదు, మా అత్తయ్య గారే కాదు, ప్రతి దైవజనుడు కూడా నలిగిపోతామండి. కనుక సంఘమా, ఎన్నని చెప్పాలి దైవజనుడు మీకు. కనుక ఇలాంటి స్పెషల్ మీటింగ్స్కి వచ్చినప్పుడు విలువైన ఘనమైన కానుక చెల్లించాలి. సభ అయిన తర్వాత ఇక్కడ పనులు కూడా చక్కబెట్టడానికి మీ వంతుగా శ్రమదానం చేయాలి. అది చాలా అవసరం. వీలైతే ఈ 2 కూడా ఈరోజు మీరు చేస్తే, ఎందుకంటే మరి కానుకలు పట్టేసేది కదని అంటారేమో.
ఏమీ కంగారు లేదు. మిమ్మల్ని ప్రతిరోజు ఇమ్మంటలేదుగా, మీరు ఏ సంఘానికి చెంది ఇక్కడికి వచ్చినా ప్రతిరోజు ఇమ్మంటలా. ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక విలువైన కానుక, ఈ సభల దైవజనులు ఉన్నారు కదా, ఏర్పాటు చేసిన మినిస్ట్రీ దైవజనులు మత్తయ్య గారు, అంతే కదా సార్, వారిని మీరు కలిసి వ్యక్తిగతంగా కలిసి మీ వంతుగా సహకరించి ప్రార్థన చేయించుకుని ఇక్కడ పనిలో కూడా పాల్గొని ఇంటికి వెళ్ళండి. సభల దీవెన, ఈ ముగింపు సభల దీవెన మీ వెంట వస్తదే. ఎందుకంటే దేవుని పని అంటే మాటలే కాదు, నోట్లు కూడా కావాలి. ఊరికే కాదు సభలంటే. అక్కడ చూడండి, వాడ తయారు చేయించమని చెప్పారు దేవుడు, ఊరికే అయిపోయిందా? ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు నోవహు గారు. అది అందుకని గమనించండి, అంత డబ్బు ఖర్చు పెట్టి, తన పలుకుబడిని ఖర్చు పెట్టి దేవుడు చెప్పిన పనిని చేయటానికి, వాడను తయారు చేయించడానికి, రక్షణ వాడను తయారు చేయించడానికి అంత ప్రయాసపడ్డాడు అతను. సరే, కావలసినవన్నీ రప్పించాడు, కూలి వాళ్ళను పెట్టాడు. ఆ పని చేయటానికి వచ్చిన కూలి వాళ్లకు పని అప్పగించి ఈ విధంగా వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళు ఓకే అన్నారు. వాడ తయారీ పని ప్రారంభించబడింది. నోవహు గారు కూడా వెంటనే ఇంకో పని మొదలు పెట్టేశారు. ఏమిటా పని అంటే ప్రళయ వార్తను ప్రకటించే పని, అనగా రక్షణ వాడ వార్తను తెలియజేసే పని మొదలుపెట్టారు. మొదలుపెట్టి పని చేయటానికి వచ్చిన వాళ్ళు చెప్పేస్తున్నాడు, కనబడినోళ్ళు కల్లా చెప్పేస్తున్నాడు, పని కట్టిన వాళ్ళు చెప్పేస్తున్నాడు. రే బాబో, ఇటు చూడండి, నీళ్ళెక్కడ ఉన్నాయి, ఊళ్ళెక్కడున్నాయి, నీళ్ల వద్ద వాడను తయారు చేయించకుండా వాళ్ళ మధ్య ఎందుకు వాడను తయారు చేస్తున్నానని తెలుసా? నీళ్లు ఓళ్ళలోకి వచ్చేస్తాయిరా, జలప్రళయం కలగబోతోంది, ఆకాశం నుండి నీళ్లు కురుస్తాయి, జలములు భూమిపైకి పొర్లి పారుతాయి, అప్పుడు ఈ వాళ్ళలోకి ఎక్కాలరా బాబో అమ్మా అని చెప్పేస్తున్నాడు అందరికీ. పని చేయటానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, కనబడిన వాళ్ళు కల్లా చెప్తున్నాడు, పని కట్టుకుని మరి వీళ్ళు చెప్పేస్తున్నాడు. అలా చెబుతూనే ఉన్నారు నోవహు గారు. ఆ నోట వార్త ప్రబలుతూ ఉంది. అలా కొన్నేళ్లకి వాడ తయారైపోయింది. మరికొన్నేళ్లకి ఈ వార్త కూడా అందరికీ చేరిపోయింది. 120 సంవత్సరాలలోనే, అంటే 100-120 సంవత్సరాలలోనే ఈ వార్త అందరికీ చేరిపోయింది భూప్రజలకి. ఎందుకంటే అప్పటికి భూమి ఖండాలుగా విభజింపబడి లేదు గనుక భూప్రజలందరూ దగ్గరగా ఒకే చోట ఉన్నారు గనుక ఈ వార్త, ప్రళయ వార్త, రక్షణవాడ వార్త సులభంగా అందరికీ చేరిపోయింది. వార్త చేరిపోయింది. అంతకుముందే వాడ కూడా తయారైపోయింది. వారం రోజుల ముందే నోవహు గారి కుటుంబం వాడలోనికి ఎక్కి కూర్చున్నారు. నోవహు గారు మాత్రం బయటుండి చూస్తున్నాడు ఎవరన్నా వస్తారేమోనని. జతలుగా జంతువులు, మృగాలు, పశుపక్షాదులు వచ్చి ఎక్కుతున్నాయి, పురుగు పుట్ర ఎక్కుతున్నాయి, కానీ వాడని మనుషులు ఎవరు చెక్కట్లా వేరే వాళ్ళు. ఒకవేళ వచ్చిన జమినీ సర్కస్ను చూస్తాకు వచ్చినట్లుగా చూసి జంతువులు బలి ఎక్కుతున్నాయో లోపలికే అని ఆనందించి వెళ్ళిపోయారు తప్ప లోపలికి రాలేదు. వాన కురిసే సమయం ఆసన్నమైంది. నోవహు గారు వాడలోనికి వెళ్ళిపోయారు. వాడ తలుపును దేవుడే మూశారు. ఆకాశ తూములు దేవుడు విప్పారు. వర్షం కురుస్తోంది. భూప్రజలు ఆనందపడుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వర్షం అంటే వాళ్ళకి తెలియదు. ఈ భూమి మీద ప్రవహించే నీటి ఓటలు, నీళ్ల వల్ల, ప్రవాహాల వల్ల తప్ప వాన కురవటం, వాటి వల్ల పంటలు పండటం అంటే అప్పటి వరకు ప్రజలకు తెలియదు. మంచు తెలుసు కానీ వాన తెలియదు వాళ్ళకి. కాబట్టి వాన కురుస్తుంటే ఆనందపడుతున్నారు. భలే కురుస్తున్నాయా నీళ్లు ఆకాశం నుండి అని. ఒక మాటలో చెప్పాలంటే వాన వల్ల పాడేస్తున్నారు వాళ్ళు. ఉదాహరణకు చెప్పాను, అంత ఆనందంగా ఉంది వాళ్ళకి. ఈ లోపల చినుకు గాలివాన అన్నట్లుగా వాన ఉధృతి పెరిగింది. కుంభవృష్టిగా వాన కురుస్తోంది. ఆ కురుస్తున్న వాన తాకిడికి గుంటలు, కాలువలు, చెరువులు, నదులు నిండుకుంటూ ఓళ్లల్లోకి నీళ్లు వచ్చేసాయి. ఓళ్లల్లోకి నీళ్లు వచ్చేసాక అర్థమైంది వీళ్ళకి, ఓహో నోవహు గారు చెప్పింది ఇదే అన్నప్పుడు అర్థమైంది. అంటే నీటి దెబ్బ తగిలితే కానీ నీతి పాఠం అర్థం కాల వాళ్ళకి. ఈ రోజుల్లో కూడా దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాని వాళ్ళు ఉన్నారండి. ఏమండి, దైవజనుడు ఎంత వ్యయప్రయాసాలకు ఓర్చి ఎంతో లక్షల ఖర్చుతో కూడిన సభలు ఏర్పాటు చేశారు. ఎంతమందికి దైవజనుడు తెలియపరుచుంటాడు సభలకు రమ్మని. ఎలా ఉందో తెలుసు ఈ రోజుల్లో పరిస్థితి. టైం లేదండి అంటున్నారు కొంతమంది. నీకు నిజంగా టైం లేదురా, సరిగ్గా చూసుకో, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త సుమి.
తర్వాత వస్తాంలేండి అన్నారు కొంతమంది. తర్వాతలో తరా తీసేస్తే ఏముంటుంది? వాత. ఇంక నీ బ్రతుకు వాతే. బోళ్ళని పనులున్నాయండి అంటారు కొంతమంది. నీవు పోవు పాతాళములో నీవు చేయుటకు నీకు ఏ పని ఉండదు అని బైబిల్ చెబుతోంది. మరి కొంతమంది వస్తామండి, యేసు ప్రభు అంటే మాకు కూడా చాలా ఇష్టం, అభిమానం, మరి రావాలంటే మాకు కూడా ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా అంటారు. ఏం జరగాలరా? యాక్సిడెంటా? అంటే నువ్వు రోడ్డు అమ్మటి వెళ్ళిపోతుంటే టెప్పర్లారీగా నుంచి గుద్దేయాలంటే అప్పుడు ఏ పార్టీగా పార్టీ ఉడిపోతే 108 వాహనం వా వా అనుకుంటా వచ్చి మూటగట్టు నెత్తిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయాలా? అప్పుడు డాక్టర్లు కుట్లేసి కట్లేసి ఈ చెయ్యిట్టు ఈ కాలిట్టు లాగేసి కట్టేయాలా? అప్పుడు 1:35 యేసుబాబు రావాలా? పైగా తెల్ల వస్త్రాల్లో రావాలి, లేకపోతే గుర్తుపట్టేటి అదో గొడవ ఉంది. తెల్ల బట్టల్లో వచ్చి నా కుమారుడా నేనున్నాను నీకు అనాలి. అప్పుడు వాడు వస్తాడన్నమాట. తగ్గిన తర్వాత వచ్చి మా అత్తయ్య గారండే సాత్వికం చెప్తానండి. సాత్వికం అంటే సాక్ష్యం. వీడి పాడు భాష మళ్ళీ తర్జుమా చేసుకోవాలి మళ్ళీ. మరి దైవజనుడు, ప్రేమ కలిగిన దైవజనుడు కనుక మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే, సరే అడుగుతున్నారు కదా అని సమయం ఇస్తారు. అవునా కదండి? ఆడు సాత్వికం చెప్పేదాకా వేదిక ఎక్కేస్తాడు. ఆడు వచ్చేటప్పుడే చిన్న స్టెప్ ఉంటుందండి నా నడకలో మామూలుగానే. ఎందుకంటే కాళ్ళు కీళ్ళు వంకరైపోయినాయి కదా, మాటలు లేదు కదా. వీడు అయ్యగారు కూటాన్ని పిలిచినప్పుడు చాలాసార్లు రాలేదు కదా, అలా అయిపోద్ది. అడిగి మాట వినకుండా మూర్ఖంగా నడిచాడు కదా, అలా అయిపోయి వచ్చేటప్పుడే చిన్న స్టెప్ ఉంటుంది, పీత నడక అంటారు దాన్ని. పీత స్ట్రైట్గా నడుస్తే పక్క అలా నడకుంటుంది. అడిగి వచ్చేటప్పుడు మన స్టెప్ పడుతూ ఉంటుంది. అడిగి అలా అయ్యగారు సాత్వికం చెప్తానండి అంటాడు. ప్రేమ కలిగిన దైవజనులు సాక్ష్యం ఇస్తారు. ఇక్కడ మొదలెడతాడు, పేభునామనకు తోత్రాలు మీ అందరి వందనాలు, నాకు ఆరోగ్యంలో బాగోలేదు అంటాడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం. డాక్టర్ గారు సిలిండర్లు ఇట్టారు అంటాడు. సిలిండర్లు అంటే సెలైన్లు. అలాగే ఆయుష్ బండి ఇట్టారు అంటాడు. ఆయుష్ బండి అంటే ఆక్సిజన్. ఎన్ని మాటలు తర్జుమా చేసుకోవాలో. ఆ మధ్యన ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యగారా బ్లడ్లో ప్లేట్లు పడిపోయినాయి ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకా నేను బ్లడ్ అన్నాడు, కొంతమంది బ్రెడ్ అంటున్నారు ఈ మధ్యన. సరే, బ్లడ్లో ప్లేట్లు పడిపోయినాడు అంటే బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది. అది ప్లేట్లు పడిపోయినట్టే స్టీల్ ప్లేట్లు లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు అనుకోకండి. బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయిందని చెప్పడానికి వచ్చిన తిప్పలో. మరి వాళ్ళు వివరంగా చెప్పలేకపోయినా మనం మాటలు అర్థం చేసుకుని ఓకే అని ప్రార్థన చేయాలి. తప్పదు, మరి తప్పదు. అయ్యగారిని డాక్టర్ గారు 6 లక్షలు తాగమన్నారండి అంది ఒక ఆవిడ. 6 లక్షలు అంటే హార్లిక్స్ అట్టండి. ఎందుకని నాకు అరగంట అర్థం కాలేదు, తర్వాత అర్థమైందిలేండి. చెప్తున్నాను మీకు, ఎన్ని మాటలు తర్జుమా చేసుకోవాలి. అలాగే వీడు కూడా ఆయుష్ బండి పెట్టారు, చాలా అతను అయిపోయింది, ప్రమాదం అయిపోయింది. అయ్యగారు ఎన్నోసార్లు మా అత్తయ్య గారు చెప్పారు కానీ నేను రాలేదు, అందుకనే నాకు ఇలా అయిపోయింది అంటాడు. ఈ లోపల గెస్ట్ స్పీకర్స్గా వచ్చిన మేము ఉంటాం కదండి వెనకాల. మాకు బాగా ఆడికి అది అర్థమైంది కదా మీకు, ఎండర్ ఫీలింగ్ అది అర్థమే. ప్రార్థన చేయమని అయ్యగారు ఎంతగా మాకే ఇస్తారో, వీడి కోసం ప్రార్థన చేయండి బాబు అని మేము మైక్ తీసుకుని, బాబు ఇప్పుడు ఎలా ఉంది మీకు, బాగుందా అంటే బాగా తీరింది, లోపల బయటికి బాగుందా, ప్రార్థన చేస్తాం. అండ్ అక్కడ దాకా అవసరమా తెచ్చుకోవటం? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దెబ్బ తగలేక బుద్ధొచ్చి ఈ మార్గంలోనికి వచ్చేవారి కంటే దెబ్బ తగలక ముందే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గంలోనికి వచ్చేవారు మరీ ధన్యులవుతారు. కానీ ఎంత విచారకరమో తెలుసా, దెబ్బ తగిలితే కానీ కొంతమందికి బుద్ధి రాదండి. నీటి దెబ్బ తగిలితే కానీ వీళ్ళకి నీతి పాఠం అర్థం కాల. అర్థమైంది, నీటి దెబ్బ తగిలేక నీతి పాఠం అర్థమయ్యి, ఇదేరా బాబు నోవహు గారు చెప్పింది, ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదురా, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. అగాధ జల ఓటలు దేవుడు విప్పారు. ఇప్పుడు పైనుండి నీరు క్రింద నుండి నీరు, మధ్యలో వీరు, ఎదటం కుదురుద్దండి? కుదరదు. అయినా సరే కొంతమంది రాక్షస గజేతగాళ్ళు ఈదుకుంటూ వాడ దగ్గరికి వెళ్ళిపోయి తలుపులు కొట్టేస్తున్నారు. నోవహు నాన్నో, నోవహు బాబాయో, నోవహు తాతో అని పిలుస్తున్నారు. నోవహు మామయ్యో తలుపు తీసే లోపలికి వచ్చేస్తాం అంటున్నారు. ఈ చెక్కకి చిత్తిరి పట్టింది నేనే, ఇక్కడ మేకు కొట్టింది నేనే, ఇక్కడ కీలు పూసింది నేనే, ఇక్కడ పీసు కూరింది నేనే అంటున్నారు. ఏం కూడితే ఏమి లాభం, కూలి ఇచ్చేసాడుగా. అర్థం చేసుకోండి.
అయ్యగారు మీరు కోటలు పెట్టినప్పుడు కానుకలు ఇచ్చాం, కోటలు పెట్టినప్పుడు బియ్యం ఇచ్చాం, కోటలు పెట్టినప్పుడు కూరగాయలు ఇచ్చామంటారు కొంతమంది. నీవిచ్చిన కానుకలకు, బియ్యానికి, కూరగాయలకి తగిన నూరంతల దీవెన నీవు బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చు తిరుగుతున్నప్పుడే నీకు, నీ కుటుంబానికి నా దేవుడు నూరంతలుగా తిరిగి ఇచ్చేస్తారు. అలా ఇవ్వకపోవటానికి మేము ఆరాధించే దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. నూరంతల దీవెన తప్పకుండా నీకు తిరిగిస్తారు. నువ్వు ఇచ్చిన కానుకలను బట్టి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలన్న రూల్ ఏమీ లేదు ఇక్కడ. నువ్వే ఒక కానుకగా మారిపోవాలి దేవునికి. నిన్ను నీవే సజీవ యాగముగా ఒక కానుకగా దేవునికి వేసేసుకోవాలి. అప్పుడు నీకు పరలోకం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దయచేసి గమనించండి ప్రియులారా, దయచేసి గమనించండి ఈ విషయాన్ని. చిత్రీ పెట్టాం, మే కొట్టాం, కీలు రాసాం, పీసు కూరేమంటే కుదురుద్దా? దేవుడు వేసిన తలుపుని తీయటం నోవహు గారి వల్ల అవుతుందా? ఆ దినమున భూమి నుండి, బాగా విన్న, ఆ దినమున భూమి నుండి పైకి 17,270 అడుగులు ఎత్తున నీరు నిలిచిందటండి. అలా నిలిచిన నీటిపై 17,270 అడుగులు ఎత్తున నిలిచిన నీరుపై వాడ తేలియాడుతూ ముందుకు సాగింది. ప్రజలందరూ అప్పటికే నీట ములిగి గొక్కలేసుకుని ఒక్కడు మిగలకుండా చచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. వాడ తేలియాడుతూ ముందుకు సాగింది. అరారాతు కొండకు చేరింది. వాన ఒక సమయంలో తగ్గిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నీళ్లు కూడా ఇంకిపోయాయి. అప్పుడు నోవహు గారి కుటుంబం వాడలో నుండి బయటకు వచ్చారు. ఒకానొక దినాన్న మృగాలు, పశువులు, పశుపక్షాదులు, జంతువులు కూడా వచ్చేసాయి. పురుగు పుట్ర కూడా వచ్చేసాయి. నూతన జీవితాన్ని నోవహు గారు కుటుంబం ప్రారంభించింది. నా ఆశీర్వాదం. నూతన జీవితాన్ని నోవహు గారి కుటుంబం ప్రారంభించింది. ద్రాక్ష తోటలు వేశారు. ద్రాక్ష తోటలు వేయగా అవి బహుగా ఫలించి అభివృద్ధికరమైన పంటను వాళ్ళకి తిరిగిచ్చాయి. గొప్ప పంట వచ్చింది. చాలా సంతోషకరం. అయితే ఈ లోపులోనే జరగకూడదు ఒకటి జరిగిందండి. ఏంటో తెలుసా? నోవహు గారు త్రాగకూడని ద్రాక్షరసాన్ని త్రాగి మత్తుడై వస్త్రహీనుడై అస్తవ్యస్తంగా పడి దొల్లుతున్నాడండి. నోవహు గారి కుమారుడు నోవహు గారిని చూశాడు. కానీ నోవహు గారి కుమారుడు నోవహు గారిని చూడకముందే దేవుడు చూశారు నోవహు గారిని. మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తారు. ఆయన చూచుచున్న దేవుడండి. ఆయన చూచుచున్న దేవుడు. యెహోవా దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆయన కంటికి మరుగైనది భూలోకములు ఏదియు లేదు. అందరిని ఆయన అంతటిని చూస్తూ ఉంటారు. చెట్టు ప్రక్కన దాక్కుని ఉన్న ఆదాం హవ్వ గారులను ఆయన చూచారు. చెట్టు పైన ఉన్న జక్కయ్య గారిని ఆయన చూచారు. చెట్టు క్రింద ఉన్న నతానీయేలు గారిని కూడా ఆయన చూచారు. ఆయన అంటారు, నతానీయేలు, అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచి తిని అన్నారండి దేవుడు. అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచాను అంటే అంజూరపు చెట్టు క్రింద ఈ సభకు రావడానికి సిటీ బస్ కోసమే వెయిటింగ్ చేస్తాలే మనోడు. ఆ మాటలో గొప్ప అర్థం ఉంది. గొప్ప అర్థం ఉంది కనుకనే ఆ అర్థమయ్యే నతానీయేలు మారు మాట్లాడకుండా దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఏమిటి ఆ మాటలో అర్థం అంటే చరిత్ర ప్రకారం చెబుతాను. పూర్వ దినములలో ఇజ్రాయెల్ దేశంలో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను అంజూరపు చెట్లు క్రింద పరుండబెట్టేవారు. ఎందుకంటే అంజూరపు చెట్టు ఔషధ గుణాలు కలిగిన చెట్టు కనుక ఆ చెట్టుకు తాకి వచ్చేటువంటి గాలి ఈ గర్భిణీ స్త్రీలు పీలిస్తే సుఖప్రసవం కలుగుతుందని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అప్పటి వాళ్ళ యొక్క నమ్మకం. అందుకనే ఔషధ గుణాలు కలిగిన అంజూరపు చెట్టు క్రింద నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను పరుండబెట్టేవారు. వాళ్ళు అలా విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్టుకు తాకి వచ్చే చక్కటి గాలిని పీలుస్తూ ఉండేవారు రోజు కొంతసేపులాగా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు అతనితో? నతానీయేలు, అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచానన్నారు. అంటే అర్థం ఏంటి? నతానీయేలు, నీవు నీ తల్లి గర్భమందు గర్భస్థ శిశువై ఉన్నప్పుడు నీతో సహా నెలలు నిండిన నీ తల్లి గారిని, ఆ స్త్రీమూర్తిని తీసుకొచ్చి ఆ అంజూరపు చెట్టు క్రింద పరుండబెట్టినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు తాకి వచ్చే గాలి ఆమె పీలుస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఆమె గర్భములో నీవు ఉన్నప్పుడు, అంజూరపు చెట్టు క్రింద ఆ తల్లి గర్భములో నీ ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక.
అది భావం. ఆ ఒక్క మాటతో మనోడికి జ్ఞానబలు వెలిగేసింది నతానీలు గారికి. అందుకని భక్తుడు ఏమన్నాడు, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. అందరూ చప్పట్లు కొట్టండి. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన తల్లివి నీవే, నా తండ్రివి, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేడు నా యేసయ్య, నీలాంటి దేవుడు లేడు. హల్లెలూయా. నిజానికి ఈరోజు బాగా ఫీవర్గా ఉంది నాకు, కానీ నాకున్న అలసట అనారోగ్యం సభకి ఆటంకం కాకూడదు గనుక ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి నేను వచ్చేసాను. ఎందుకో తెలుసండి, మనం ఎలా ఉన్నా సభ దేవుని పని ఎప్పుడూ పాడవకూడదు. ఒకవేళ ఇక్కడికి వచ్చేసి నాకు అస్సలు బాగోలేదనుకోండి, దైవజనుడు కనిపించాననుకోండి, నా పరిస్థితి చూసి అయ్యగారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని అవసరమైతే నన్ను కూర్చోబెట్టి వారైనా చెప్పుకుంటారు, అంతే కదండి. వచ్చాననుకోండి ప్రార్థన అయినా చేస్తాను కదా. అందుకని ఆగకూడదని వచ్చేసాను. దేవుడు కూడా కనికరించి నాతో ఆయన వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమర్థమవుతోంది ఈ మాటలను బట్టి మనకంటే, దేవుని కరుణ కటాక్ష వీక్షణాలు, ఆయన చూపులు పడకపోతే ఎవరు పుట్టలేరు, పుట్టిన బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకుని తిరగలేరు. ఎఫెక్ట్లు తీసేయండి తమ్ముడు. లేరండి, ఎవరు లేరు ఇక్కడ. మాట్లాడేటప్పుడు ఎఫెక్ట్లు వద్దు నాన్న, గమనించండి. నేనేం చెబుతున్నాను మీకు అంటే, ఆయన చూచుచున్న దేవుడండి. అరణ్య రోధనతో నలిగిపోతున్న హాగరు గారిని కూడా ఆయన చూచారండి. ఆయన చూచుచున్న దేవుడు. అందరినీ చూస్తూ ఉంటారు. యెహోవా దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంది. ఆయన కంటికి మరుగనిది భూలోకంలో ఏదీ లేదో. మనము పిండమై తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని చూచుచున్న దేవుడు ఆయన. స్తోత్ర. ఆయన చూస్తున్నారు. ఇదిగో నోవహు గారిని చూశారు దేవుడు. చూచి బాధపడ్డారు. అయ్యయ్యో, నేను నీటి ప్రవాహం ద్వారా లేకుండా చేసేసాను, లేకుండా తీసేశాను అనుకుంటున్న పాపాలలో ఒక పాపం మరలా నోవహులో నాకు కనబడుతుంది. ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది, మళ్ళా పాపం ఎందుకు ప్రారంభమైంది అని దేవుడు ఆలోచన చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. అదేమిటో తెలుసండి, దేవుడు మనిషి ద్వారా అనుగ్రహించిన, బాగా వినండి, దేవుడు మనిషి ద్వారా అనుగ్రహించిన రక్షణ అంటే రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్లను రక్షించింది, కానీ అరారాతు కొండ వరకే చేర్చగలిగింది. దేవుని ఉద్దేశం మనుషులు అరారాతు కొండకు చేరాలని కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు చేరాలని, యెహోవా పర్వతమునకు మనం చేరుకోవాలని దేవుని ఉద్దేశం. కానీ దేవుడు మనిషి ద్వారా అనుగ్రహించిన రక్షణ, ఈ రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్ళను రక్షించింది, కానీ అరారాతు కొండ వరకే చేర్చగలిగింది. అప్పుడు దేవుడు అనుకున్నారు, రక్షణ నా ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేకపోయింది కనుక ఇప్పుడు గొప్ప రక్షణ అనుగ్రహించాలి అని దేవుడు అనుకున్నారు. గొప్ప రక్షణ అనుగ్రహించాలి అనుకున్న దేవుడు తగిన సమయమందు, నిర్ణయ కాలమందు, కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపారు.
అలా పంపబడిన సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వజగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడైన యేసు ప్రభువు వారు నరావతారిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి లేత మొక్కవలే ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి సిలువ మ్రానుకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. ఇక్కడ బాగా వినండి, సబ్జెక్ట్ అంతా మీకు అర్థమైపోతుంది. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగినది రక్షణ, సిలువ మ్రాణుపై మరణించిన యేసు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగిన రక్షణ మనుష్యులను అరారాతు కొండ వరకు చేరిస్తే, సిలువ మ్రాణుపై మరణించి ప్రభువు మనకిచ్చిన గొప్ప రక్షణ మనల్ని పరలోకానికి చేరుస్తుంది. చితిసారకపు మ్రాణు రక్షణకు గుర్తయితే సిలువ మ్రాణు గొప్ప రక్షణకు గుర్తు. దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ, దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? రక్షణ గొప్ప రక్షణ ఒకటా అండి? మీరేంటి కంటి చూపిగా నోటు మాటలేని పేషెంట్లే చూస్తారేంటి? కాస్త రెప్పలై ఉంటే సప్పలై ఉంటుంది ఎక్కువ నుండి. అలా ఉండకూడదు. యెహోవా నా కాపరి నాకు ఊపిరి లేదన్నట్టు ఉండకూడదు. పైగా ముగింపు సభ ఎంత ఉత్సాహంగా ఉండాలి. పైగా పప్పుకు తాలింపు ఉండాలి, బట్టకు జాడింపు ఉండాలి, క్రైస్తవులమైన మనకు కాస్త కదిలింపు ఉండాలి. అంతేగాని ఉబ్మోహుడు ఊరెళ్దామంటే రెప్పలోసినోడు రేపు వెళ్దామంటే చూడకూడదు. కాస్త స్పందించాలి. మీరు స్పందించకపోతే ఏమండి, దేవుని సభల్లో ఉన్నామో మార్చురీ రూమ్లో ఉన్నామో తెలియకుండా పోద్ది. పెద్ద పెద్ద మార్చురీ రూమ్లో కూడా ప్రజలు ఉంటారు కానీ ప్రయాణం ఉండదు, అవునా కదండి? కనుక దయచేసి గమనించండి, స్పందించండి. రక్షణ గొప్ప రక్షణ ఒకటా? కాదు. రక్షణ వేరు, చెప్పండి. గొప్ప రక్షణ వేరు. దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఏం వ్రాయించారంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? ఎంత గొప్ప రక్షణ! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! నీటి బుడగల్లాంటి మన జీవితాలను నిత్యత్వానికి చేర్చేటంతటి గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! ఆవిరి వంటి మన జీవితాలకు అంతమే లేని నిత్య జీవాన్ని అనుగ్రహించేటంతటి గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! నీడలాంటి అస్థిరమైన మన జీవితములను సర్వశక్తిని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షణ అంటే, గడ్డి పువ్వుల్లాంటి మన బ్రతుకులను ఆకువాడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్లుగా మార్చేటంతటి గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోగలం? దేని నుండి తప్పించుకోలేము? ఆనాడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి నీళ్లే, క్రింద నుండి నీళ్లే. కానీ ఈనాడు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి దేవుని కోపాగ్ని, క్రింద నుండి పాతాళాగ్ని. ఈ రెండు అగ్ని శిక్షల బారి నుండి తప్పించబడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఈ గొప్ప రక్షణ మార్గం ప్రభువైన యేసువారు మాత్రమే. ప్రియులారా, గొప్ప రక్షణ పొందారా? గొప్ప రక్షణను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయబోకండి. గొప్ప రక్షణను లక్ష్య పెట్టండి. గొప్ప రక్షణను పొందండి. ఎలా పొందాలి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, మూర్ఖులకి తరం వారి నుండి వేరై రక్షణ పొందండి. ఏ రక్షణ? గొప్ప రక్షణ. స్తోత్ర. దేవుడిచ్చే గొప్ప రక్షణ పొందండి. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభునామంలో బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ పొందుతారో వాళ్ళు ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తారు. చెప్తా, లెక్కెట్టుకొని గుర్తుంచుకోండి. బాప్తిస్మము అనే మాటకి 7 వివరాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. 1, బాప్తిస్మం అంటే మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడం. 2, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన పరచబడటం. 3, నీటి మూలమును తిరిగి జన్మించటం. 4, క్రీస్తుని ధరించుకోవటం. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వమును పొందటం. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది సమాధిలో సమాన అనుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, యేసు రక్తములో కడుగబడటం.
నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందుతావో ఈ 7 అనుభవాల్లోనికి వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావు. అప్పుడు 7వ మండలానికి చేరుకుంటావు. 7వ మండలానికి లెక్కెట్టుకొని గుర్తుంచుకోండి. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలం పరమండలం, పరలోకానికి చేరుకుంటావు. 7వ మండలానికి నువ్వు చేరుకోవాలంటే ఈ 7 అనుభవాల్లోనికి రావాలి. భూమి మీద ఉండగానే ఈ 7 అనుభవాల్లోనికి నువ్వు రావాలంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ నీవు పొంది తీరాలి. ప్రియులారా, మీరు గొప్ప రక్షణ పొందారా? నా 18వ ఏట నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది గొప్ప రక్షణ పొందానండి. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టినవాడను నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించినటువంటి వాడను నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కోటమైన తర్వాత కలను మీ పేరు 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవ్యమును విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచారు. ఎక్కడికి వెళ్ళినా మీలాంటి ఆత్మీయ శిలువ రక్త బంధువులు నన్ను గుర్తించి గౌరవించి చేతులు జోడించి వందన సమర్పణ చేస్తుంటే ఎంత గొప్ప మహద్భాగ్యకరమైన జీవితాన్ని దేవా నాకు ఇచ్చావు నీవని ప్రభువుని కన్నీటితో నేను స్తుతించని రోజు లేదండి. నీచ స్థితికి చెందిన వాడిని నేను ఒకప్పుడు. నా ప్రభు నన్ను నీతి స్థితికి మార్చారు. మట్టికి చేర్చబడవలసిన వాడిని నేను ఒకప్పుడు. దేవుడు నన్ను బ్రతికించి తన మహిమకు మార్చారు. మీ ముందు కూడా నన్ను సాక్షిగా నిలవబెట్టారు. నా 18వ ఏట నేను గొప్ప రక్షణ పొందాను బాప్తిస్మం ద్వారా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నా 18వ ఏట గొప్ప రక్షణ పొందాను. మరి మీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు జాగు చేస్తావు? 18వ ఏట అంటే టీనేజా కథ చెప్పండి. చెప్పండి. టీనేజ్ మీకు గుర్తుండేలా చెప్తాను. మామూలుగా మనిషికి 4 దశలండి. నరునికి 4 కాలాలు అంటారు కదా పెద్దవాళ్ళు. నరునికి 4 కాలాలు. దావీదు గారు కూడా ఇదే చెప్పారు కీర్తనలో. దేవా, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అన్నాడు. బెత్తెడు అంటే ఇది, ఈ కొలతను బెత్తెడు అంటాం. ఈ బెత్తెడు అనే కొలతలో 4 వేళ్ళు ఉంటాయి. బెత్తెడు అనే కొలతలో 4 వేళ్ళు ఉంటాయి. మానవ బ్రతుకులో 4 దశలు ఉంటాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము. పుట్టింది మొదలుకుని 12 సంవత్సరాల వరకు బాల్యం, 13 నుండి 19 వరకు కౌమారం, 20 నుండి 40 వరకు యవ్వనం. ఇక ఆ తర్వాత ఉన్నదంతా వృద్ధాప్యం. ఇంకా ఆ తర్వాత ఏముంటుందని చూడకండి మా అమ్మగారు. ఇంకా తర్వాత ఏమీ ఉండదండి. ఆఖరి పాట ఒకటి ఉంటుంది, పరదేశులము. అది ఎందుకంటే మానవులకు దేవుడు నియమించిన దశలు ఎన్ని? 4. ఈ 4 రెండవ దశే కౌమార దశ. దాన్ని టీనేజ్ అంటారు. 13 నుండి 19 వరకు కౌమారం. అందుకనే 13 నుండి 19 వరకు అక్కడ ఉన్న అంకెలు చెప్పండి. 13, 14 కదా, 15 అంటూ ఏమొస్తుంది? టీన్. అదంతా టీనేజ్. నా టీనేజ్లో నా 18వ ఏట నేను గొప్ప రక్షణ భాగ్యమును పొందుకోగలిగాను. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ఎన్ని సభలు జరగాలి నీకోసం? ఇంకా నువ్వు మారు మనసు పొందవా? ఇంకెప్పుడు అలాగే తగలాడతావా? పట్టుకు పొందేస్తావు అయ్యగారు అంటారు కొంతమంది. పట్టుకి అది కూడా తర్జుమా చేసుకోవాలి. పట్టుకంటే జనమర పట్టు అండి. ఎంతకని పట్టుకు పొందేస్తాం అయ్యగారు. మా ఏరియాలో అలాగే అంటారు. పట్టుకు పొందేస్తామండి జనమర పట్టుకి. మరి ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను ఆ తారీఖును పొందేస్తామండి. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే మరి జనవరి 1కు తీసేసుకుంటామండి. జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ అండ్ పీస్ అయిపోతే మరి. అంటే నా ఉద్దేశం, నీ ఫోటోతో బ్యానర్ వేసేస్తే, నీకు పెట్టిగా ఆర్డర్ ఇచ్చేస్తే, నీకు ఆఖరపాటు పాడేస్తే, నేను ఊరుకొత్తనాడికి మోసేస్తే, నీ పేర డేటు కేటాయించి కొట్టడం జరిగించేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనం ఇట్టించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్ డబ్బులు ఏం చేస్తే, ఒక మాటలో చెప్పను, నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని నీ అన్నీ చెప్పాను ముందు. కనుక గమనించండి, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏ రక్షణ? గొప్ప రక్షణ. చేతులెత్తి స్తోత్రం చెబుదాం.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకోగలం? ఎన్నాళ్ళు జాగు చేస్తావు? నేడేమి జరుగును, రేపేమి సంభవించునో మనకి తెలీదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. అంతలో గడపడం, అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసర వెళ్ళి మరల తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడలాంటి అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన బ్రతుకులకు భరోసా ప్రభువైన యేసువారు, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మాత్రమే. స్తోత్ర. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి. నేనేమి జరుగును, రేపేమి సంభవించునో మనకు తెలియదండి. ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రపంచం, మనం ఎలా ఉంటామో చెప్పలేము. ఎందుకో తెలుసా? మీరు అనుకుంటారు నేను బలవంతురాల్ని, ఇంకా చాలా కాలం ఉంది. నేనంటే ఏంటనుకున్నారు? కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు, ఉంటే కుందేలు, సింహం, పులి, గుర్రమని రకరకాల పదాలతో గొప్పగా గప్పాలు కొట్టుకుంటూ విర్రవీగుతున్నావు నువ్వు. కానీ ఒక మాట చెప్పనా? ప్రతిరోజు మన దేశంలో ప్రతిరోజు ఒక్క రోజుకి అన్నం లేక ఆకలితో 7,000 మంది చచ్చిపోతున్నారండి మన దేశంలో రోజుకి. ఈ సమస్య ఎవరికి పట్టట్ల. ఎంత విచారకరమో చూసారా? కరోనాకి ముందు 5,000 మంది చచ్చిపోయేవారు అన్నం లేక, ఇప్పుడు 7,000 మందికి అయింది సంఖ్య. కరోనా తర్వాత మన దేశంలో ఒక్కరోజుకి, నెలకు కాదండి, సంవత్సరానికి కాదు, ఒక్కరోజుకి ప్రతిరోజు ఒక 24 గంటలు గడిచేసరికి అన్నం లేక 7,000 మంది చచ్చిపోతున్నారు మన దేశంలో. ఆకలి చంపేస్తుంది. ఆకలి రోజుకి 7,000 మందిని. ఇంకా యాక్సిడెంట్ల ద్వారా, ఇన్సిడెంట్ల ద్వారా, ఇంకా వేరే విధానాల ద్వారా ఎన్ని వేల మంది చచ్చిపోతున్నది వేరే విషయం. కానీ అన్నం లేక ఆకలితో 7,000 మంది చచ్చిపోతున్నారు రోజుకి. ఆకలి చంపేస్తుందండి మనుషుల్ని. ఇంకా మీకు తెలియాలి, చాలా ఏళ్ల క్రితం కలరా అనే వ్యాధి వచ్చిందటండి. కలరా వ్యాధి ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి. అంటే మనుషుల్ని ఏం చంపేసినట్టు? ఈగలు. తర్వాత రూటి దోమలు తీసుకున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా అనే వ్యాధులు వేటి వల్ల వస్తాయి? దోమల వల్ల. అంటే మనుషులు ఏం చంపేసినట్టు? దోమలు తక్కువ అంచనా వేయకండి. ప్రతి సంవత్సరం మన దేశంలో సంవత్సరానికి దోమకాటు వల్ల 2 కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ 2 కోట్ల మందిలో 27 లక్షల మంది చచ్చిపోతున్నారు దోమకాటు వల్ల. సంవత్సరానికి 27 లక్షల మంది చచ్చిపోతున్నారు మన దేశంలో. దోమల్ని ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి. ది గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయింది చిన్న దోమ కుట్టి విషజ్వరం రావటం వల్లే. ఒక మనిషిని వేసేయటానికి కడప కత్తులు, దివిషేమ బాంబులు, బొంబాయి స్కెచ్లు అవసరంలా. దోమలు చంపేస్తాయి. దోమ కుట్టి డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యి బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది అనుకోండి, సరిగ్గా కానుకోకపోతే పెట్టి కాటరించుకుంటాం. ఎంత ప్రమాదం! అరే అలవాటైన దోమ అలవాటెక్కి కూర్చుంటుందంటండి. అంత ప్రమాదం దోమలు చంపేసిన చరిత్ర ఉంది మన జాతికి. మరి ఎందుకు విర్రవీగుతావు నువ్వు? పందులు చంపేలేదా? స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వచ్చి పోయారు కదా జనం కొన్నాళ్ళ క్రితం. స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వ్యాపించిన వ్యాధి మనుషులను చంపింది. స్వైన్ ఫ్లూ అనే వ్యాధి. అంటే మనుషులు ఏమి చంపేసినట్టు? పందులు. కుక్కలు చంపేయట్లేదా? ర్యాబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది కుక్కలు కరవటం ద్వారా. ర్యాబీస్ అనే వ్యాధితో సంవత్సరం చాలామంది చచ్చిపోవట్లేదండి. టీవీల్లో కూడా చూపెడుతున్నారుగా. పిచ్చి కుక్కల స్వైర విహారం 16 మందిని పరిగెట్టించి కరిచేశాయి. కెమెరామెన్ శ్యామ్తో TV9 జాన్ మంగాచార్యులు. అంటే వాళ్ళ పేర్లు మాకు గుర్తులేక మా తమ్ముడి పేరు నా పేరు పెట్టుకున్నాం, మీరేమనుకోకండి. ఇలా ఎన్నిసార్లు మనం టీవీల్లో చూడలేదు. కుక్కలు చంపేసిన చరిత్ర ఉంది. పైగా కుక్కలు పేట్రేగిపోయాయి. బళ్ళు మీద వెళ్ళు చూసారండి, దానికోసం చెప్తుంటే ఎంత అరుగుతుంది అది. ఇప్పుడే మొదలెట్టింది చూసారా. కుక్కలు పేట్రేగిపోయి ఎంత పేట్రేగిపోయినాయి అంటేనండి, బండ్ల మీద వెళ్ళే ప్రజలను కూడా పడేస్తలేదండి. ఇక్కడ మరి ఎలా ఉన్నాయి మా ఊళ్ళో, మా ఏరియాలో ఎక్కువైనండి బాబు. ఏమన్నా అన్నామంటే మోడీ గారు ఊరుకోరు ఎంతకే. సరే ఏమి ఎవరికి తెలియకుండా వాటిని లేకుండా చేసేద్దామంటే అమలాగారు ఊరుకోరు హైదరాబాద్లో. ఇంకా బ్లూ క్రాస్ సంస్థ ఉన్నది. ఈ కుక్కలేమో చిన్నపిల్లల్ని పీక్కుని చంపేస్తున్నాయి, పెద్దోళ్ళని బళ్ళ మీద నుండి పడేసి కీళ్ళు కాళ్ళు ఇరిగిపోయేలా చేస్తున్నాయి, కేజీ కండట్టుకు లాక్కుపోతున్నాయి పెక్కట్టుకుని. అరే కుక్కలు చంపేసిన చరిత్ర ఉంది మన జాతికి. కుక్కలు ఏమిటండి, కోళ్ళు చంపేయట్లేదా? బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చి పోలేదా కొన్ని చోట్ల జనం? బర్డ్ ఫ్లూ కోళ్ళు ద్వారా వ్యాపించే వ్యాధి. వారం మనం కోసుకు తినే కోళ్ళు మనుషుల్ని వేసుకుపోతున్నాయి. ఎబోలా అనే వ్యాధి వచ్చిపోయారు జనం ఒక దేశంలో. ఎబోలా అనే వ్యాధి గబ్బిడాల ద్వారా వ్యాపించే వ్యాధి. నిశాచర జీవులైన గబ్బిడాల ద్వారా వ్యాపించిన ఎబోలా వ్యాధి చంపేసింది మనుషుల్ని. అంటే మనుషుల్ని గబ్బిడాలు చంపేశాయి.
చాలా ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోయారట జనం. ప్లేగు వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషులు ఏమి చంపేసినట్టు? ఎలుకలు, గబ్బిళాలు, కోళ్ళు, కుక్కలు, పందులు, దోమలు, ఈగలు, ఆకలి చంపేస్తున్నాయి మనుషుల్ని. మనం ఎంత, మన బ్రతుకు ఎంతండి? అరే ఇవన్నీ చెప్పుకుని కరోనా చెప్పుకోకపోతే బాగుంటుందండి. కరోనా వచ్చి కడితే మాస్కులతో మూసుకుని కూర్చోలేదా? అంటే నా ఉద్దేశం మూతి ముక్కులు మూసుకోలేదండి మనం. పైగా విమానాలు, వేసాలు, టికెట్లు లేకుండా అన్ని దేశాలు తిరిగేసింది ఆ వ్యాధి. దానికి ఛార్జీలు కూడా లేవు. పైగా సిగ్గులేని వ్యాధి అండి అది. దాన్ని ఎవడ పిలిచాడు రమ్మని? ఆహ్వానం ఏమైనా ఉందండి అయ్యారు? మీరు ఏమైనా ఇచ్చారా? మనం ఎవ్వరం ఆహ్వానం ఇవ్వలేదు. అది ఇన్విటేషన్ లేకుండా వచ్చేసిందంటే సిగ్గు ఉందా దానికి? అంటే ఆ వ్యాధి ఏ వ్యాధి అండి? సిగ్గులేని వ్యాధి అది. మర్యాద లేదు దానికి. మర్యాద లేదు కనుకునే మరణ మృదంగాన్ని మ్రోగించి మనుషుల్ని మట్టి పెట్టేసింది. చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా. అది సూక్ష్మ క్రిమి. మైక్రోస్కోప్లో చూస్తేనే కనిపించే క్రిమి. మానవ కంటికి మామూలుగా కనిపించే క్రిమి అది కాదు. అంత సూక్ష్మ క్రిమి ప్రపంచాన్ని గడగడగడలాడించింది. మనమెంత, మన బ్రతుకెంత? అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన బ్రతుకులు ఇక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెరవాలంటే, పరలోకం నుండి భూలోకానికి వచ్చి దేవుడిచ్చిన గొప్ప రక్షణ ఈ భూమి మీద ఉండగానే పొందుకుని తీరాలి ప్రతి ఒక్కళ్ళు. నువ్వెందుకు జాగు చేస్తున్నావు? దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. గొప్ప రక్షణను లక్ష్య పెట్టండి. గొప్ప రక్షణ శ్రద్ధ కలిగి గొప్ప రక్షణ పొందండి. అందుకొరకు మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే మాయ మనస్సును విసర్జించటమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుడిచ్చే గొప్ప రక్షణను సొంతం చేసుకోండి. దేవుని రూపురేఖలలోనికి రూపాంతరపరచబడదామండి. పరిశుద్ధులమై పరలోకానికి చేరదామండి. దేవుడి కులుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ, ఎవ్వరు లేచేటట్టు వెళ్ళకండి. తరలో ఉంచండి, కన్నులు మూయండి, హృదయం తెరవండి, హృదయమారా ప్రార్థన చేయండి. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడవలన కలిగినది రక్షణ. శిలువ మ్రాణుపై మరణించిన యేసు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడవలన కలిగిన రక్షణ మనుషులను అరారాతు కొండ వరకు చేరిస్తే, శిలువ మ్రాణుపై మరణించి ప్రభువిచ్చిన గొప్ప రక్షణ మనల్ని పరలోకానికి చేరుస్తుంది. చితిసారకపు మ్రాణు రక్షణకు గుర్తయితే శిలువ మ్రాణు గొప్ప రక్షణకు గుర్తు. ఎంత గొప్ప రక్షణను, అనగా దేవుడే దిగివచ్చి ఇచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు శిక్షావిధి నుండి? దయచేసి ప్రార్థన చేసుకుంటావా? హృదయమారా, హృదయం తెరిచి, దేవా నేను గొప్ప రక్షణ పొందుతానయ్యా అని దేవునికి చెబుతావా? నాకు గొప్ప రక్షణ కావాలి అని దేవునికి చెప్తావా? నేను గొప్ప రక్షణ పొందుతానని ప్రభువుకు చెప్తావా? ఒకసారి నోరు తెరచి, అయ్యా నాకు గొప్ప రక్షణ కావాలి యేసయ్యా, నీవు దిగి వచ్చి ఇచ్చిన గొప్ప రక్షణ నేను పొందుతాను యేసయ్యా అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. గొప్ప రక్షణ పొందటం అంటే బాప్తిస్మం ద్వారా పొందటం. నాకు బాప్తిస్మం కావాలి, నాకు గొప్ప రక్షణ కావాలి అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. వేలం విరిగి ఎవరు చేతులు ఎత్తొద్దు. నాకు గొప్ప రక్షణ కావాలి, నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. గొప్ప రక్షణ పొందటం అనగా బాప్తిస్మం పొందటం. నాకు బాప్తిస్మం కావాలి అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారు ఒకసారి లేచి నుంచుంటారా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. చేతులు ఎత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి. ఎటువంటి బలవంతం లేదు. పైగా క్రైస్తవ్యంలో బలవంతం ఉండదు, బలవంతపు భక్తి అసలు ఉండనే ఉండదు.
నాకు బాప్తిస్మం కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను, నాకు గొప్ప రక్షణ కావాలి అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. నాకు గొప్ప రక్షణ కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండండి లేచి నుంచున్న వారి కొరకు. లేచి నుంచున్న మీకు ఒక మనవి, లేచి నుంచున్న మీకు ఒక మనవి. మీరు ఏ సంఘానికి చెందిన వారైతే ఆ సంఘములోనే మీరు బాప్తిస్మం పొందవచ్చు. ఎటువంటి బలవంతం లేదు ఇక్కడ. అయితే బాప్తిస్మం పొందటం నిజంగా మీ తీర్మానం అయితే నేను మీ శిరస్సుపై చేతులుంచి మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. మీ శిరస్సుపై చేయి ఉంచి మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మరి ఒక్కొక్కరి దగ్గరికి సభలోకి నేను రాలేను కదా. దయచేసి మీరు విషయాన్ని గమనించి లేచి నుంచున్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ దగ్గరికి వచ్చేస్తారా? త్వరగా రండి, ప్రార్థించి పంపించేస్తాను. నుంచున్న వాళ్ళు మాత్రమే రండి. మీరు ఏ సంఘానికి చెందిన వారైతే ఆ సంఘములోనే బాప్తిస్మం పొందవచ్చు. కానీ బాప్తిస్మం పొందటం మీ తీర్మానం అయితే మీ శిరస్సు పైన చేయి ఉంచి ప్రార్థించాలనుకుంటున్నాను. ఒక్కొక్కరి దగ్గరికి జనంలోకి నేను రాలేను కాబట్టి మీరు దయచేసి వేదిక దగ్గరకు వచ్చేయండి, స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. దయచేసి రండి, త్వరగా రండి. మిగతా వాళ్ళందరూ వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను బాప్తిస్మం పొందుతాను, మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, నాకు గొప్ప రక్షణ కావాలి, నేను బాప్తిస్మం పొందుతాను అన్నవాళ్ళు మాత్రమే రండి. వేలం వేరిగా రావద్దు. ఇంకెవరన్నా ఉన్నారా? వేగంగా రాగలరా కొద్దిగా? వాంఛాతొత్తన కరము చాపి రమ్మను చున్నాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతొత్తన కరము చాపి రమ్మను చున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? మోకరించిన వాళ్ళందరూ ప్రార్థనలో ఉండండి. ముందుకొచ్చిన మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. దయచేసి దైవజనులైన వారు మీ అభిషేక్త హస్తాలు వీరి వైపు చాపండి. వీరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేద్దామండి. దేవుడు ఇంతవరకు చక్కగా మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. మరి గొప్ప రక్షణ గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో తన దాసుల యొక్క ముఖాంతరంలో నుండి మనతో మాట్లాడుకుంటూ దేవుడు వచ్చారు. ఇంకా మీలో ఎవరైనా రక్షించబడాలని ఆలోచన మీకుంటే, అయ్యో ఈ లోకము నాకు వద్దు, పరలోకము కావాలి, నేను బ్రతికేది పరలోకం కోసమే బ్రతుకుతాను, ఈ లోకం కోసం నాకు వద్దు అని, మిగతా శాశ్వత జీవితాన్ని దేవుడి కొరకు గడపాలని ఒక ఆలోచనకుంటే గనక ఈ రాత్రి దేవుడు గొప్ప రక్షణలోనికి నడిపించబోతున్నాడు. బలహీనులైన దైవజనులు నిలబెట్టుకుని రాత్రి అద్భుత రీతులు మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రతి మాట చాలా విలువైన మాటలు. ఈ రాత్రి ఇంకా నువ్వు రక్షించబడాలని, ఇంకా నువ్వు మారు మనసు పొందాలని, దేవుళ్ళు చేర్చబడాలని ఒకవేళ నువ్వు అనుకుంటే గనక ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన ఒక రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఒక మేలుకరమైన ఒక జీవితాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడికి దయచేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు తన ఆత్మాభిషేకముతో నుంచి ఆశపడుతున్నాడండి. ఆయన పరిశుద్ధుడా, మహాగణుడు అయిన మా తండ్రి, సర్వయుగములకు సజీవుడా మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ 3 దినాల నా తండ్రి
ఈ మహాసభలలో నా తండ్రి లాస్ట్ రోజు ఆయన ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. ఈ రాత్రిని దాసుని నిలబెట్టుకుంటున్న ఆయన అద్భుత రీతిలో మీరు మాట్లాడి నీ పిల్లలైన వారందరూ మీరు బలపరుచున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, బలపరుచున్న ఆయన ఎంతమంది అయితే బాప్తిసం పొందడానికి లేచారు, వారి మనసులను దుష్టుడు ప్రేరేపించకుండా, దుష్ట ఆలోచన వారిలో రానివ్వకుండా నాయన వారిలోని ఆత్మ పనిచేసి బాప్తిస్మలోనికి వారు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, గొప్ప రక్షణలోనికి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఇక్కడ పరిచయం చేస్తున్న దాసులను వారి కుటుంబాల పరిచయాలు మీరు దీవించండి. అయ్యా, ఈ రోజు నాయన ప్రతి ఒక్క జీవితంలోనైనా మేలుకరమైన జీవితాలుగా మీరు మార్చండి. ఇంకా జరుగుతున్న కార్యక్రమాల చుట్టూ మీరు తోడు నడిపించి ఈ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకుంటారని ప్రార్థన విన్నపములన్నీ నీ చేతులుగా అప్పగించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్.